కామాక్షీదేవి సమేత సోమేశ్వర స్వామివారి దేవస్థానం చెన్నూరు గ్రామం గూడూరు మండలం తిరుపతి జిల్లా. మన చెన్నూరు గ్రామంలో స్వయంభుగా వెలసినటువంటి శ్రీ కామాక్షీదేవి సమేత సోమేశ్వర స్వామివారు శివాలయంలో అతి పురాతనమైనటువంటి ఎన్నో సంవత్సరాల చోళరాజులు నిర్మించినటువంటి శివాలయం. అతి స్వయంభుగా నిలిచినటువంటి పరమేశ్వరుడు. ఈ శివరాత్రి మహాశివరాత్రి పరమేశ్వరుడి ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. ప్రతి మాసంలో వచ్చే త్రయోదశి బహుళ త్రయోదశి 12 త్రయోదశులు కలిపి ఒక మహాశివరాత్రి. అదే మాఘమాసములో బహుళ అమావాస్య ముందు వచ్చే త్రయోదశి శ్రవణ నక్షత్రం వచ్చేటటువంటి మహాశివరాత్రి. ఈ శివరాత్రి రోజున ప్రతి మానవుడు కూడా ఈ మానవ జన్మ ప్రసాదించినటువంటి పరమేశ్వరుడు కాబట్టి ఈ మానవ జన్మలో మనం చేసినటువంటి పాపాలు కర్మలు తప్పులు ఒప్పులు అన్నీ కూడా తొలగిపోయి పరమేశ్వర అనుగ్రహం శివానుగ్రహం పొందాలంటే ఈ మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ కూడా శివునికి పాలాభిషేకము రుద్రాభిషేకము మరియు పాలుతో కానీ పెరుగుతో కానీ నెయ్యి తేనె చక్కెర వీటితో అయినా సరే ఈ అభిషేకం కానీ చేసినట్లయితే ఆ పరమేశ్వరుడు అనుగ్రహం తప్పక కలుగుతుంది. మహాశివరాత్రి అనగా ఈ పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం మహాశివరాత్రి. మహాశివరాత్రి అంటే పరమేశ్వరుడు మళ్ళీ ఉద్భవిస్తాడు అనేది మహాశివరాత్రి. ఈ శివరాత్రిని ఆ పరాత్రుడు శంకరుడు మనకు ఎంతో గొప్పగా వర్ణించారన్నమాట. మహాశివరాత్రి అనగా మహాశివరాత్రి రోజు రాత్రి 12 గంటలకి స్వామివారు లింగోద్భరణ కాలంలో 12 గంటలకి లింగం నుంచి మళ్ళీ ఉద్భవిస్తాడు. మళ్ళీ ఈ సృష్టిని పరిపాలించేదానికి ప్రతి మానవుడికి ఉన్నటువంటి బాధలు కష్టాలు సమస్యల నుండి తొలగించడానికి వారికి ఉన్నటువంటి ప్రతి తీర్చేదాని కోసంగా ఉద్భవించే కాలమే ఈ మహాశివరాత్రి. అటువంటి పర్వదినాన్ని ఎవరైతే ఈ మహాశివరాత్రి రోజున రాత్రి 12 గంటల సమయంలో ఈ శివరాత్రి రోజు స్వామివారికి అభిషేకం చేసుకుంటారో ఎవరైతే స్వామివారి అనుగ్రహాన్ని అభిషేకం చేసుకుని స్వామివారి దర్శనం చేసుకుంటే వారికి పరమేశ్వర అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఈ మహాశివరాత్రి రోజు ఉదయం నుండి ఉపవాసం ఉండేవారు జాగరణ చేసి మరుసటి రోజు అనగా శివరాత్రి అయిపోయిన తర్వాత లింగోద్భవ కాలంలో శివ దర్శనం చేసుకుని రాత్రంతా శివనామస్మరణ చేసుకుంటూ పక్క రోజున మరుసటి రోజు పరమేశ్వరుని ఉదయాన్నే లేచి అక్కడ వెళ్ళి నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ లేదా మన ఇంట్లో స్నానం ఆచరించి ఆ తదుపరి శివునికి పూజ చేసుకుని ఆ తర్వాత భోజనం చేసినట్లయితే ఉపవాసం పూర్తి అయిపోతుంది. అటువంటి మహాశివరాత్రి మనం చేసేటటువంటి ఏది చేసినా కూడా శివానుగ్రహం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మహాశివరాత్రి రోజున శివ దర్శనం చేసుకుని శివానుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. నమస్తే అండి. ఆర్టీవీ వాళ్ళకి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ కామాక్షిదేవి సమేత సోమేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈరోజు స్వామివారిని రుద్రాభిషేకాలు 3:30 గంటల నుంచి కంప్లీట్ చేసుకొని 6 గంటల సమయంలో అర్ధనారీశ్వర స్వామి అలంకారంతో స్వామివారి దర్శనమిచ్చారు. అమ్మవారు పూజా అలంకరణతో అభిషేకాలతో పరవశించుతూ చాలా గొప్పగా కనిపిస్తూ మాకు మంచి విశేషమైనటువంటి అలంకారాన్ని అందించారు. తర్వాత ఈ మహాశివరాత్రి రోజున చెన్నూరు గ్రామంలో వెలిసినటువంటి సోమేశ్వర స్వామికి లింగోద్భవ కాలంలో జరిగేటటువంటి అర్చన అభిషేకము చాలా విశేషపూర్వకమైనవి. స్వామివారు అభిషేకం జరిగేటటువంటి సమయంలో చాలా విశేషంగా గొప్పగా కూడా మనకి కనిపిస్తూ ఉంటారు. ఆ గొప్పతనాన్ని మీరు చూడాలంటే కన్నులారా వీక్షించాల్సిందే. మేమైతే చాలా వరకు వీక్షించి చాలా సంపన్నమైనటువంటి కోరికలన్నీ సిద్ధించుకోగలిగాము. మీరు కూడా వాటిని సంపూర్ణంగా చేసుకోగలని కోరుచున్నాము. పర్వదినాల్లో కల్లా కూడా ఈ 12 మాసములతో కూడినటువంటి శివరాత్రిని మహాశివరాత్రిగా పురస్కరించుకుంటాము. ఈ ఒక్కొక్క నెలలో ఒక్కొక్క శివరాత్రి అంటే మాస శివరాత్రి అని జరుపుతుంటాము. ఈ మాస శివరాత్రులు అన్ని కలిపితే వచ్చేటటువంటిదే మహాశివరాత్రి. ఈ రోజున స్వామిని రుద్రాభిషేకాలతోనూ లింగోద్భవ కాలంలో ఆయన మళ్ళీ ఉద్భవిస్తాడు. ఆ ఉద్భవంలో ఆయనను మనము ఏ విధంగా చూసుకోవాలనేటటువంటిది అభిషేకాన్ని కానీ ప్రత్యేకంగా కన్నులారా వీక్షించినట్లయితే నిదర్శనంగా స్వామివారి యొక్క దర్శనం మనకు కనిపిస్తుంది. చాలా గొప్పగా కూడా మీరు దాన్ని కన్నులారా చూడగలరు కూడా. ఎంతకన్నా నిదర్శన భాగ్యం ఏంటంటే మా శివాలయంలో మా గుడిలో మా స్వామివారు మాకు ప్రత్యక్షంగా కూడా చాలా వరకు కనిపించారు. నిదర్శన పూర్వకంగా నేనే చూశాను కూడా అని చెప్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.